అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా 500 సర్కలుగా ఉన్నది. వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని, నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వినవచ్చు. నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండ 14వ సర్గ. ఒక సంవత్సర కాలం గడిచింది. అశ్వమేధయాగం కొరకు వదిలిపెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకుని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు. వేదవిధులైన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్యము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమలతను నలగగొట్టి రసము తీశారు. దీనితో యాగములో మాధ్యందిన సవము వేదోక్తముగా చేశారు. తరువాత ఋతిక్కులు దశరథునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేశారు. ఆ యాగములో ఏ చిన్న తప్పు కూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణులకందరకు ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు, రాజాధిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపస్సులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేశారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి. యాగములో ఊపస్తంభములు నిలుపవలసిన సమయము వచ్చినది. బిల్వ వృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు 6, చండ్రకర్రతో చేసినవి 6, మోదుగ కర్రతో చేసినవి 6, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది 1, దేవదారు కర్రతో చేసినవి 2 యాగ వాటికలో పాతారు. ఒకదానికి మరొక దానికి బారెడు వెడల్పు ఉండేట్టు పాతారు. ఆ ఊపస్తంభములను బంగారముతో అలంకరించారు. ఆ 21 ఊపస్తంభములను రంగురంగుల వస్త్రములతో అలంకరించారు. వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞకుండములను ఏర్పాటు చేశారు. దశరథుడు ఆయన భార్యలు కూర్చొనుటకు వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు. దేవతలకు బలి ఇచ్చే నిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షులను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు. 300 వసువులను, యజ్ఞాశ్వమును ఆ ఊపస్తంభములకు కట్టారు. తరువాత దశరథుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఊపస్తంభమునకు 3 మార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును 3 కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది. మరునాడు ఆ యాగమునకు హేత, అధ్వర్యువు, ఉద్గాత అనే 3 ఋతిక్కులు పట్టపురాణి కౌసల్యను, ఆమె 2 పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేశాడు. దశరథుడు ఆ హెమములో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు. తరువాత 16 మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హెమం చేశారు. కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము 3 రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, 2వ రోజు కార్యక్రమమునకు ఊర్ధ్యము, 3వ రోజు కార్యక్రమమునకు అతి రాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు.
యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హోతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యునకును, దక్షిణ దిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలెనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కాని ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు. ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునకు, ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికీ న్యాయప్రకారంగా పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి 1 కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు. అన్నీ అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పెద బ్రాహ్మణునికి బహూకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేశాడు దశరథుడు. తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి, ఓ మహాత్మా! అశ్వమేధ యాగము నా చేత చేయించారు. తరువాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధి చెందేటట్టు నా చేత ఒక యాగము చేయించవలసినది అని ప్రార్థించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 14వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.